ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కాస్త పక్కన పెడితే ఎమ్మెల్యేల పనితీరు మీద మాత్రం క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. దీని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నేరుగా క్యాబినెట్ భేటీలో కూడా కూటమి పార్టీల భేటీలో పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవడం లేదని చెప్పేసి మరోసారి నిరూపణ అయింది. తాజాగా ఓ సర్వే విషయాన్ని కూడా వెల్లడించింది. ఆ సర్వే చూస్తే కూటమి ప్రభుత్వానికి హార్ట్ బ్రేక్ అయిపోతున్నాము. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసారి కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి చెప్పినటువంటి సర్వే నిపుణుల్లో ప్రవీణ్ పుల్లాట ఆయన కూడా ఒకడు. ఆయన చెప్పినటువంటి అంచనాలు ఎన్నికలో దాదాపుగా నిజమైపోయాయి. దీంతోనే కూటమి ఘన విజయం సాధించింది. అయితే గెలుపు తర్వాత కూటమి పనితీరు ఆశాజనకంగా లేదు అనేసి ఇప్పటికే చాలాసార్లు ప్రవీణ్ పుల్లాట ట్వీట్ల రూపంలో వెల్లడించడం కూడా జరిగింది. ఆయన తాజా కొన్ని గణాంకాల ప్రకారం ఈసారి 41 మంది కూటమి ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ రాదు, వచ్చినా ఓడిపోతారని చెప్పేసి తన ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఒక చర్చాంశమైంది. సోషల్ మీడియాలో వివత్సంగా వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పూర్తి కావస్తున్న తరుణంలో త్వరలో మరిన్ని సంచలనాలు బయటపెడతారని చెప్పేసి కూడా ప్రవీణ్ పుల్లాట గారు మరో ట్వీట్ చేశాడు. 92% వన్ టైం ఎమ్మెల్యేలు మొదటిసారి చివరిసారి అని చెప్పేసి మరో కామెంట్ కూడా పెట్టాడు. అయితే ఇది ఎవరి గురించి అన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కానీ దీంతోనే ఇప్పుడు త్వరలో ప్రవీణ్ పుల్లాట పూర్తి స్థాయిలో సర్వే బయట పెడతారా లేకపోతే హింట్స్తోనే సరిపెడతాడా అనేది కూడా ఒకసారి చూడాలి. ఆయన పెట్టినటువంటి ట్వీట్లు ఒకసారి మనం గమనిస్తే దాదాపు 41 మంది కూటమి ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు, టికెట్ దక్కడము అసాధ్యమే. రైజ్ రీసెర్చ్ ఆయన సర్వే సంస్థది. తర్వాత రెండోది వచ్చి చాలా చేశారు ఆయన. సంవత్సరం కావస్తున్న తరుణంలో మరిన్ని సంచలనాలు, 92% వన్ టైం ఎమ్మెల్యేలు మొదటిసారి చివరిసారి అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశాడు. అంటే రాష్ట్రంలో భారీ అంచనాలతో 164 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ తర్వాత మాత్రం అంచనాలకు తగినట్లుగా పని చేయలేకపోతుందన్న చర్చ అయితే రాష్ట్రంలో గ్రామాన చర్చ కూడా నడుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. దీని మీద ప్రశ్నించే పరిస్థితులు లేకుండా అక్రమంగా కేసులు పెట్టడం, ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళని అణదొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం వంటివి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెంచుతున్నాయంట. గతంలో ప్రవీణ్ పుల్లాట కూడా తన ట్వీట్లో గతంలో పల్లెల్లో డబ్బులు రొటేట్ కావడం లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడమే దీనికి కారణం, డబ్బులు రొటేట్ అవుతేనే జనాలు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఆయన చాలాసార్లు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది.